ఓకే స్టూడెంట్స్, బయాలజీలో బాటనీ, జువాలజీ ఉంటాయి. అయితే బాటనీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ బోర్డు రిలీజ్ చేసింది. మీరు చూసారా? ఈ పేపర్ చూసినట్టయితే టోటల్గా స్టడీ చేసుకుంటే మీకు ఏ క్వశ్చన్స్ ఎన్ని మార్కులు వస్తాయి, అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని, 2 మార్క్స్ ఎన్ని, 4 మార్క్స్ ఎన్ని, ఎస్ఏలు ఎన్ని రాయాలి, ఇలాంటి విషయాలన్నీ క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మీరు చూసారంటే ఆటోమేటిక్గా చక్కగా చదువుకొని 100% మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, లెట్ us స్టార్ట్ ది వీడియో. ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ అనేది బాటనీ గురించి ఇప్పుడు మనం చూద్దాం. బయాలజీ పేపర్లో బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. అయితే మనం బాటనీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలా మంది స్టూడెంట్స్ మోడల్ పేపర్ మాకు వీడియో చేయండి సార్ అంటుంటే మనం ఈరోజు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే బోర్డు మోడల్ పేపర్లో మనం చూసినట్లయితే టోటల్ మార్క్స్ 43కి ఎగ్జామ్ ఉంటుంది, 43కి రాయాలి. అయితే మీకు 59 మార్క్స్ అంటే చాయిస్ కూడా ఉంటాయి అన్నమాట. 59 అనేది చాయిస్. మిగతాటి వెళ్తే 43 వరకు రాయాల్సి ఉంటుంది. ఇక 5 వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్ 7 రాయాలి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ 6 రాయాలి, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి 1 రాయాలన్నమాట. ఇది టోటల్గా. అయితే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మోడల్ పేపర్ సెక్షన్ ఏ మనం తీసుకున్నట్లయితే ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే 1 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్లో నో చాయిస్ అంటే చాయిస్ అనేటివి ఉండవు. మొట్టమొదట నోట్ చూడండి, ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ అనేది ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది. ఎస్, ఏమిటి క్వశ్చన్? ఒక మోడల్ బోర్డు రిలీజ్ చేసినటువంటి పేపర్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇవి కూడా రిపీట్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. ఇప్పుడు అంటే ఫస్ట్ సెషన్లో అంటే సెక్షన్ ఏలో మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా 5 క్వశ్చన్స్ అనమాట. వీటిలో చూడండి, నైట్రోజన్ ఫిక్సింగ్ సైనో బ్యాక్టీరియం అనమాట. ఇది ఒకటి, అంటే రైజోబియం ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లా. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్. సెకండ్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్. అంటే ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే నైట్రోజన్ ఇలా మల్టిపుల్ చాయిస్, అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే కనుక ఫిల్ అప్ ది బ్లాంక్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ 5th క్వశ్చన్ తీసుకుంటే కనుక ఇది 1 మార్క్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఇలా టోటల్ 5 ఉంటాయి. ఇది ప్యాటర్న్ అనమాట. అంటే 2 మల్టిపుల్ చాయిస్, అట్లాగే 2 ఫిల్ అప్ ది బ్లాంక్స్, ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారనమాట. ఇది ప్యాటర్న్. ఓకే, ఇవి 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ దీంట్లో చాయిస్ లేదు. ఇక సెక్షన్ బి మనం తీసుకున్నట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే డైరెక్ట్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా మీకు 7 ఇస్తారు, 7 రాయాలి. దీంట్లో చాయిస్ అనేటివి లేవు. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ లో కూడా చాయిస్ అనేటివి లేవు. 1 మార్క్ లో లేవు, 2 మార్క్స్ లేవు చాయిస్. సో కాబట్టి ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ అన్నారు. అంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 2 మార్క్స్. అంటే ఒకదానికి 2 మార్క్స్. అంటే 6 to 12 క్వశ్చన్స్ అన్ని కూడా ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. అన్ని కూడా ఈ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక మనం సెక్షన్ సికి వెళ్దాం. సెక్షన్ సి మనం చూసినట్టయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మీకు సెక్షన్ సిలో ఇక్కడ చూడండి, మీరు రాయాల్సింది కేవలం 4 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. అయితే ఇక్కడ చాయిస్ ఉంటుంది, అంటే ఎస్, చాయిస్ 100% ఉంటుంది. చూడండి, ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే ఏవైనా 4 మాత్రమే రాయాలి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి అనమాట. ఎన్ని ఇస్తారు, ఎన్ని రాయాలి? ఎన్ని ఇస్తారు అంటే 6 క్వశ్చన్స్ ఇస్తారు. 13, 14, 15, 16, 17, 18 అంటే 13, 14, 15, 16, 17, 18 ఇక్కడ వరకు 18 వరకు 13 to 18 వరకు 6 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు రాయాల్సింది కేవలం 4 మాత్రమే. ఓకే, అంటే చాయిస్ అనమాట. 2 చాయిస్ వదిలిపెట్టి రాయచ్చు. అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్లో మాత్రమే చాయిస్ ఉంటాయి ఇక్కడ మీకు. ఓకేనా? ఇక అంటే వీటిలో నెక్స్ట్ మనము ఎస్ఏలకు వెళ్దాం. లాస్ట్ సెక్షన్ చూసినట్టయితే ఎస్ఏ క్వశ్చన్స్ అన్నమాట. సెక్షన్ డి చూడండి, సెక్షన్ డిలో మీరు రాయాల్సినటువంటి ప్రశ్న కేవలం 1 మాత్రమే రాయాలి. చూడండి, 1 into 8 8 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఆన్సర్ ఎనీ 1 క్వశ్చన్ అన్నారు. అంటే ఒక క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ రాయాలి. 8 మార్క్స్ అలాట్ అయి ఉంటాయి. అయితే ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు? 2 క్వశ్చన్లు ఇస్తారు. 2 క్వశ్చన్లలో మీరు రాయాల్సింది కేవలం 1 ప్రశ్న మాత్రమే. ఓకే, ఈ విధంగా మీరు 2 క్వశ్చన్లు ఇస్తే 1 మాత్రమే రాస్తే సరిపోతుంది. ఇది మనకు టోటల్ ప్యాటర్న్. చూడండి, మన ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్, దాంట్లో 5 ఇస్తారు, 5 రాయాలి. సెక్షన్ బిలో మనకు వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇస్తారు, 7 రాయాలి. సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ 6 ఇస్తారు, కేవలం 4 రాయాలి. ఇక లాస్ట్ డీలో వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారు, 1 రాయాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్లూ ప్రింట్తో పాటు, అంటే బ్లూ ప్రింట్ ఆధారంగా చేసుకొని మోడల్ పేపర్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ ప్రకారంగానే క్వశ్చన్ పేపర్ మీకు వస్తుంది. ఇక ఇట్లనే దీంట్లోనే జువాలజీ కూడా నెక్స్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేజీ జువాలజీ ఉంటుంది. అది నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. సో మీకు అన్ని మోడల్ పేపర్లన్నీ కూడా ఇక్కడ ఈ ఛానల్లో మీకు స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ చాలా విగోరియస్గా అడుగుతున్నారు మోడల్ పేపర్స్ ఇవ్వమని చెప్పేసి. కాబట్టి అన్ని సబ్జెక్టుల యొక్క మోడల్ పేపర్ ఇంక్లూడింగ్ సాంస్క్రిట్, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో బాటనీ, జువాలజీ అన్ని పేపర్లు నేను మోడల్ పేపర్స్ ఇస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మోడల్ పేపర్స్ చూసుకోండి, చక్కగా నేర్చుకోండి, రాయండి, 100కి 100% మార్క్స్ తెచ్చుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.